ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 139వ కీర్తన 4, 5, 6 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇక్కడ మన మాట అంట నాలుకకు రాక మునిపే ఫస్ట్ మనం ఎక్కడ ఆలోచించుకుంటాం? మైండ్లో ఆలోచించుకుంటాం. కాబట్టి ఆ మైండ్ మొత్తం కూడా ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు అంటండి. ఎప్పుడైతే తప్పుడు మాట కానీ తప్పుడు ఆలోచన కానీ చెయ్యాలనుకుంటున్నామో అది కూడా దేవుడికి తెలుసండి. మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, మనుషులు మనల్ని చూడట్లేదు కదా అని. కానీ మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ మన దేవుడు ఏం చూస్తాడండి? అంతరంగాన్ని చూసేవాడిగా ఉంటాడు. నువ్వు నీతిగా ఉండి దేవునికి ఇష్టకరంగా ఉండినట్లయితే అది దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నీ నీతి ఎక్కడికి పోదండి. నీ నీతి ఎక్కడికి పోదండి. దేవుని యొక్క పుస్తకములో దాచబడి ఉంటుంది నీ నీతి ప్రవర్తన. ఆ నీతి ప్రవర్తన బట్టి నీకు న్యాయము తీర్చబడుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏటంట, మనము ఆలోచించుకుని ఫస్ట్ దాన్ని బయటికి తీద్దామనుకునేసరికల్లా ఎవరికి తెలుసంటండి? మన దేవునికి తెలుసంటండి. అయితే జాగ్రత్తగా ఉండమని వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏది తలుస్తున్నాము, ఏది దేవునికి ఇష్టము కానిదో దాన్ని తీసివేసుకుని ఏది దేవునికి ఇష్టమైనదో దాని ప్రకారంగా మనం నడవాలని, మనం మాట్లాడాలని ఆయన వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇంకా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. చూడండి, తన దూతలను పంపిస్తాను, వాళ్ళు మనకి రాయి కూడా తగలకుండా కాపాడతారు అని వాక్యంలో రాసి ఉంటుంది కదండి. అట్లాగా మన వెనక మన ముందు కూడా దేవుడు ఎలా ఉన్నాడంట? ఆవరించి ఉన్నాడంట. రెక్కలతో కప్పేసినట్టుగా ఇప్పుడు ఫోటోలు పెడుతున్నారు కదండి. ఏంటంట, దేవుని యొక్క దూత మనిషిని రెక్కలతో కప్పినట్టుగా ఫోటోలు పెడుతున్నారండి. అలాగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? ఆవరించేవాడిగా ఉంటున్నాడంట. అప్పుడు మనం దేవుడి మాటలు తప్పించి సాతాను మాటలు ఏమీ మాట్లాడలేము. సాతాడు మనల్ని ముట్టలేడు కూడా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నది ఎవరు? మన దేవుడు. మన చుట్టూ ఉన్నది ఎవరు? సాతాన్ని ముట్టకుండా చేయగలిగిన దేవుడు. ఎప్పుడంటే నువ్వు నీ జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అప్పగించుకున్న రోజు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఏం చేస్తున్నాడండి? ఆయన చెయ్యి మన మీద ఉంచుతున్నాడంటే, ఆయన చెయ్యి మన మీద ఉంచితే మనకన్నీ దీవెనలేనండి, మనకన్నీ క్షేమాలేనండి. కానీ కొన్ని సందర్భాల్లో మన యొక్క తలంపు తప్పుగా ఉండినట్లయితే ఒకటి కొట్టైనా కూడానండి ఏం చేస్తాడు? లైన్లో పెట్టేవాడిగా ఉంటాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనల్ని కొడతారండి. ఎందుకు కొడతారంటే మనము మంచి మార్గంలో నడవాలని, అంతే తప్ప మనం బాధపడాలని కాదు. ఎందుకంటే వాళ్ళు కొట్టిన తర్వాత అయినా తిట్టిన తర్వాత అయినా మన కోసం బాధపడుతూ ఉంటారు. అయ్యో నా బిడ్డ ఏమనుకుంటుందో, అయ్యో నా కొడుకు ఏమనుకుంటున్నాడో, అయ్యో నా కూతురు ఏమనుకుంటుందో, ఏడుస్తుందేమో, బాధపడుతుందేమో, నేను ఇంత మాట అనేసాను, కొట్టేశాను, ఆలోచించవలసింది అని వాళ్ళు మన కోసం బాధపడేవారుగా ఉంటారు. అలాగే మన దేవుడు కూడా మన కోసం బాధపడుతూ తన బాధను అనుభవిస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపించాలని తప్ప మనల్ని బాధ పెట్టాలని అయితే కాదండి. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు ప్రభువా. నీ తెలివితేటలకి మేము అందలేకపోతున్నాం ప్రభువా. ఎందుకంటే నీ తెలివి మామూలు తెలివి కాదు తండ్రి. ఆ తెలివిని, జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చావు ప్రభువా. అట్టి జ్ఞానాన్ని మాకు కూడా ఇవ్వు తండ్రి. ఎందుకంటే మేము కూడా మంచి మార్గంలో నడవాలనుకుంటున్నాం. మేము కూడా
నీ మాటకి ఒప్పుకోవాలనుకుంటున్నాం. మేము కూడా నీ మాటకి లోబడాలనుకుంటున్నాం. ఎందుకంటే మా చుట్టూ ఉన్నవాడవు నీవే కాబట్టి, మమ్మల్ని ఆవరించి ఉన్నావు కాబట్టి, నీ చెయ్యి మమ్మల్ని పట్టుకొని ఉన్నది కాబట్టి ప్రభువా అని మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తామో అప్పుడు ఆయన యొక్క జ్ఞానాన్ని నీకు నాకు మనకందరికీ ఇచ్చి ఏ ప్రాబ్లం ఎలా సొల్యూషన్ చేసుకోవాలో ఆయన నేర్పించేవాడిగా ఉంటాడు. ఆయన ఇచ్చు జ్ఞానాన్ని పొందుకోవడానికి, ఆయన ఇచ్చు క్షేమాన్ని పొందుకోవడానికి, ఆయన ఇచ్చు ప్రతీదీ పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. మన జీవితాన్ని ఆయనకు అప్పగించే వారికి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.